హలో వ్యూవర్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. మీకు అందరికీ తెలుసు, ఫ్రూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మానవ జీవితంలో. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ చాలా ఎక్కువగా తినాలని చాలా ఎక్కువ మంది చెప్పారు. సో ఈరోజు అయితే మనం ఒక ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. అది మనకి రేర్గా దొరుకుతుంది మన ఇండియాలో. బేసికల్లీ ఇది జపాన్కి సంబంధించినటువంటి ఫ్రూట్. బట్ ఏంటంటే మన ఇండియాలో కూడాను కొన్ని ప్లేసుల్లో అయితే ఇది దొరుకుతూ ఉంది. సో ఈ ఫ్రూట్కి వెళ్ళే ముందు ఏంటంటే, ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకున్నా, లేదు అంటే ఈ హాస్పిటలైజ్ అయ్యి ఆరోగ్యంగా మారాలనుకున్నా మనం ఎక్కువగా తినేది ఏంటంటే ఫ్రూట్. ఈ రోజుల్లో ఫ్రూట్స్ కూడా చాలా మార్కెట్లో చాలా ఎక్కువ ఫ్రూట్స్ దొరుకుతాయి. రకరకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ మనం తినలేము. బట్ ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. సో ఈరోజు మనం మీకు చెప్పబోయే ఫ్రూట్ పేరు ఏంటంటే లకోట్. ఆ ఫ్రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇది 3 ఫ్రూట్స్ అన్నమాట. ఇవి మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ద లకోట్ ఫ్రూట్. సో ఇది ఎలా ఉంటాయంటే, మన రేంకాయలు ఉంటాయి కదా, రేంబళ్ళు అంటాం మనం. సో ఆ విధంగా ఉంటాయి. అలాగే కొండ రేంబళ్ళు అంటాం, ఆ విధంగా ఉండొచ్చు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో ఇది రేర్ ఫ్రూట్, చాలా తక్కువ ప్లేస్లో అయితే దొరుకుతూ ఉంది. సో దీనివల్ల అయితే మనకి చాలా చాలా బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం తీయగా మరియు పుల్లపుల్లగా ఉంటుంది. ఓకే, ఇది బాగా ఎక్కువగా ఎల్లో కలర్లో వచ్చేస్తే ఇదైతే తీయగా ఉంటుంది. లేదు కొంచెం గ్రీన్ ఇష్యూ ఉన్నట్టయితే దానికి కొంచెం అంటే ఇంకా పండలేదని అర్థం అనమాట. సో ఇది కొంచెం తీపిగా పులుపుగా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో. సో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా మార్కెట్లో దొరికితే ట్రై చేయండి. దీని పేరు లకోట్. ఓకే, ఈ ఫ్రూట్స్ మనకి చాలా చాలా ఆరోగ్యకరము. దీంట్లో ఉన్న విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన ఇదైతే చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది అనమాట. చాలామందికి చర్మం పొడిగా అయిపోతుంటుంది కదా, అది లేకుండా చూస్తుంది. ఇది కొంచెం వెట్గా ఉంచుతుంది అనమాట ఈ ఫ్రూట్. సో దీంట్లో విటమిన్ సి కూడా చాలా ఎక్కువ మోతాదులో అయితే ఉంది. సో ఇది ఎక్కువ తినడం వల్ల ఏంటంటే షుగరు మరియు హార్ట్కి సంబంధించినటువంటి ఏవైనా ఎటువంటి జబ్బులు అవని, లేదు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మ్యాక్సిమము దీని వలన క్లియర్ అయితే అవుతాయని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలు అయితే ఇది చాలా ఎక్కువ తినొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే పుట్టబోయే బిడ్డ చాలా చాలా ఆరోగ్యంగా అయితే పుట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనిలోన ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఎవరైతే వెయిట్ లాస్ ఎక్కువ చేయాలనుకుంటారో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఇవి తీసుకోవటం వలన చాలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో వీడియో అందరికీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మరింత మందికి షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ మరియు మీ యొక్క కొలీగ్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందించినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్రూట్స్ యొక్క బెనిఫిట్స్ని అయితే పొందగలుగుతారు. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ యొక్క వీడియోకి ఇచ్చి వీడియోని లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.